అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టారు తెలంగాణ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 24 వరకు జరగనుంది. రూల్స్ పాటించకపోవడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీంతో పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గిస్తామంటున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ పై ఫోకస్ పెట్టిన విధంగా రోడ్ సేఫ్టీపై కూడా దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో తెలంగాణ పోలీసులు అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఈ నెల 24వ తేదీ వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు పోలీసులు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్ ఇది మన సీఎం గారు కూడా లాంచ్ చేశారు. ఈ యొక్క 10 days ఉంటుంది. ఇది ప్రోగ్రాము 13th to 24th ఉంటుంది. మధ్యలో ఒక 2 days హాలిడేస్ అయిన తర్వాత నాట్ ఓన్లీ 10 days ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే స్పెసిఫిక్గా మేము కాలనీస్లోకి వెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ ఇద్దామని. ఎందుకంటే మనకి రోడ్ యాక్సిడెంట్ తోటి చాలా మంది ప్రజలు విలువైన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇది జరగొద్దు, ఈ ప్రజలు ఈ విధంగా నష్టపోవద్దన్న సదుద్దేశంతో మేము మా సీఎం గారు, హానరబుల్ సీఎం గారు, అదేవిధంగా మా డీజీపీ గారు, అదేవిధంగా మా కమిషనర్ సజ్జనర్ సార్, అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క కాలనీలో పోయి ప్రజల్లో ఈ యొక్క అవేర్నెస్ కల్పిస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఈ చాలామంది హెల్మెట్స్ పెట్టుకోరు. అదేవిధంగా సిగ్నల్ దగ్గర రాంగ్ సైడ్ పోతుంటారు. సేమ్ టైం సిగ్నల్ పడ్డా కానీ వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోతుంటారు. ఎవరైతే ఇన్నోసెంట్, నిజాయితీగా ఆనెస్ట్ వస్తుంటారో వాళ్ళు ప్రమాదానికి గురికావడం జరగడం, చనిపోవడం సంగతి మన మీ కళ్ళ ముందు కూడా జరుగుతున్నాయి. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 7,500 మంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడంతోనే జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టాలని ప్రజల్లో అవగాహన కల్పించడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లి ఈ 10 రోజుల పాటు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించనున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చాలా మందికి చెప్తుంటాం మేము. చాలా మంది అంటే నెగ్లెక్ట్ డ్రైవర్ని ఇంకొకరు ఎంగేజ్ చేసుకోవచ్చు పార్టీ అరేంజ్ అయినప్పుడు. కానీ వాళ్ళు ఆ మాట వినకుండా చాలా మంది వాళ్ళు ఆ విధంగా తాగి బండి నడపడం వల్ల ఆ ప్రమాదాలు గురై చనిపోయిన సంఘటనలు మీ కళ్ళ ముందు చాలా ఉన్నాయి. అందుకని మేము చాలామంది కోరుకునేది ఏంటంటే దయచేసి సిగ్నల్ జంప్ చేయబాకండి, రాంగ్ సైడ్ రాబాకండి, ర్యాష్ డ్రైవింగ్ చేయబాకండి, తాగి నడపొద్దు వాహనాలని మేము మళ్ళీ ఒకసారి మీ మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తాం. మైనర్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య మేము స్పెషల్ డ్రైవ్ చేసినాం. మా సిపి సజ్జనర్ సార్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మేము చాలా మందిని పట్టుకోవడం జరిగింది. ఆ పేరెంట్స్కి కూడా మేము పనిష్మెంట్ ఇస్తాం. ఎవరైతే పేరెంట్స్ ఇచ్చినా లేకపోతే ఆ బండి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకు కూడా ఉంటుంది. సేమ్ టైం వాళ్ళ వెహికల్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. సేమ్ టైం వాళ్ళకు కూడా పేరెంట్స్ ఎవరైతే వెహికల్ ఇచ్చారో వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ తో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు పోలీసులు. ఈ క్యాంపెయిన్ లో వాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. వీటితో పాటు మైనర్ డ్రైవింగ్ పై ఫోకస్ పెట్టామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వెహికల్స్ యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడంతో ప్రమాదాలు తగ్గుతాయంటున్నారు వాహనదారులు. ఈ క్యాంపెయిన్ లో ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ తో పాటు అన్ని ట్రాఫిక్ రూల్స్ పై వివరిస్తారని తెలిపారు. అరైవ్ అలైవ్ అనే విషయాన్ని గురించి చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. అంటే క్షేమంగా రండి అని ఏర్పరిచిన థీమే చాలా బాగుంది. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్కి ఇంత విస్తృతంగా ఒక నెలంతా కూడా కార్యక్రమాలన్నీ జరిపించడానికి కావాల్సిన ప్లాను డివైడ్ చేసింది. చాలా పెద్ద నోటుతో తయారు చేస్తున్న విధానం కూడా చాలా బాగుంది. ఈ విధంగా ఈ విలేజ్ నుంచి అన్ని చోట్లకి, అన్ని ఆఫీసులకి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం నడిపించడం కోసం చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టడంతో పాటు డెత్ రేట్ ను కంట్రోల్ చేయడమే ఈ అవేర్నెస్ ఉద్దేశమన్నారు పోలీసులు. ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు యాక్సిడెంట్స్ కు బ్రేక్ వేయాలని సూచిస్తున్నారు పోలీసులు.